హాస్పిటల్స్ కు మాత్రమే పెడితే ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు ప్రభుత్వం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రభుత్వంలో ఉండే ఫెసిలిటీస్ కి మాత్రమే ఖర్చు చేస్తే ఇక్కడ ప్రజలకు ఆరోగ్యాన్ని ఉచితంగా ఇవ్వడం ఉంటుంది, ప్రజలకు పూర్తిస్థాయిలో బెనిఫిట్ జరుగుతుంది, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. కానీ ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్కు ఇచ్చేసి ఈరోజు అర్ధాంతరంగా వాళ్ళ సేవలు ఆపుతున్నామంటే మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఆరోగ్యాన్ని డెఫినెట్గా పట్టించుకోమంటారు. దీంట్లో వేరే డౌట్ ఏం లేదు. వ్యాపార ధోరణితో ఉన్న వ్యక్తులు ఈ రాత్రికి రాత్రి వచ్చేసి సర్వీస్ మోటోలో ఉండరు. సర్వీస్ మోటో అంటే ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్ 25% యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉచిత వైద్యాన్ని ఇవ్వాలి. మీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, 25% ఉచిత వైద్యాన్ని ప్రతి కార్పొరేటివ్ ప్రైవేట్ వైద్య గాని విద్య గాని పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఆర్టికల్ 38 ప్రకారం దాన్ని ప్రభుత్వం ఇంతవరకు పరిశీలన చేసిందా? ఇంతవరకు చేస్తే ఎన్ని హాస్పిటల్ చేస్తున్నాయి, ఎంతమందికి ఇచ్చిండ్రు, దాని డాటా మీ దగ్గర ఉందా అంటే ఒక్కడు ఇవ్వటం లేదు, ఒక్కడు ఇవ్వటం లేదు. హాస్పిటల్స్ అనేది ఒక సిండికేట్ గా మారేసి ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్లను దోపిడీ చేస్తూ ఉంటే, ప్రభుత్వ ఆస్తులను దెబ్బ కొడుతుంటే, ప్రభుత్వంలోకి వెళ్లే నిరుపేద పేషెంట్లను దెబ్బ కొడుతూ ఉంటే, ఈ రోజు వాళ్ళు తలలు చెంబులు తాలిబొట్లు ఇండ్లు అమ్ముకొని ఓ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం కళ్ళు తెరిచి చూస్తుందా, కళ్ళు మూసుకొని చూస్తుందా? ఏం చేస్తున్నారు మీరు? నేను ఈటల రాజేంద్ర కథ చెప్పాను, హరీష్ రావు కథ చెప్పాను, ఇప్పుడు దామోదర రాజనరసింహ కథ చెప్తున్నాను. మీకు చేత కాకపోతే నన్ను చాలా సందర్భంలో వాళ్ళంతా పిలిచారు, కానీ ఇప్పటి వరకు గేట్ ప్రజాపాలన అనుకున్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంతవరకు నన్ను పిలవలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కోసం కొట్లాడినారు, బీఆర్ఎస్ కూడా కొట్లాడేసాం. కానీ కాంగ్రెస్ వాళ్ళకు మరి మనం అక్కర్లేదు. సరే మేము అక్కర్లేక ఉండొచ్చా? మరి ఏంది కథ? ఇంతమంది వేలల్లో డాక్టర్లుంటే నలుగురు డాక్టర్లకే మీరు ఆధిపత్యాన్ని ఇవ్వడం లోపల ఆంతర్యం ఏంది? ఇది ఆంతర్యం ఎవరి కోసం? మీరు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు? ఒక్కడికి ఒక్క ఉద్యోగమే ఉంటది, 4 అక్కర్లేదు. మరి మీరు 5 ఉద్యోగాలు నాకు అర్థం కాలేదు. ఓకే జయరాం గారు, మళ్ళా ఈ 5 ఉద్యోగాల పరిస్థితి ఏంది? పవన్ మల్లాది గారు 5 ఉద్యోగాల పరిస్థితి మీరు చెప్పండి కనీసం. ఓకే మీ కబంధ హస్తాల్లో ఉండాలా, వీళ్ళ కంట్రోల్లో ఉండాలా, లేకపోతే బ్రోకర్లకు? ఓకే జయరాం గారు 1 minute టైం అప్. మల్లాది గారు మీరు చెప్పండి. మల్లాది గారు చెప్పండి. We are intelligent enough to understand what you are trying to say. No need to continue this for too long because it's a debate that we have to express our point of view. అర్థమైంది. శ్రీనివాస్ గారు నేను వస్తాను, నేను చూపిస్తాను, నేను ఎక్కడెక్కడ పెట్టాలో చెప్తాను. ఒక మెడికల్ ఫెటర్నిటీ పర్సన్ ని నేను మెడికల్ అంశాల లోపల చాలా క్లియర్ నాలెడ్జ్ ఉంది. ఒక నిమిషం జయరాం గారు టైం అప్. పవన్ గారు డిబేట్ లో చెప్పలేరు. పవన్ గారు చెప్పిన ఇన్పుట్ నేను తీసుకున్నాను, ఆ ఇన్పుట్ పాస్ చేస్తాను, పవన్ గారు మాట్లాడమని చెప్పాను. శ్రీనివాస్ గారు ఒకటే క్వశ్చన్ సార్ ఫైనల్. రాష్ట్రంలో పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న ఆరోగ్యశ్రీ 2.5 రోజులుగా నిలిపివేయబడింది. సో మరొకసారి ప్రభుత్వం తరఫున పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారా? ఆరోగ్యశ్రీ ఎప్పుడు పునరుద్ధరిస్తారు? దీనికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారు ఫైనల్? శ్రీనివాస్ గారు మొత్తం మీరు కథం తిన్నారు, మళ్ళీ మీరు 2 రోజులు అయితే ఆపినారు. మీరు కూడా అట్లనే అంటే ఎట్లా? ఇప్పుడు మొత్తం మీకు స్టోరీ అంతా చెప్పినా. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఒక 51 హాస్పిటల్ తప్పితే ఎంపానల్డ్ హాస్పిటల్స్ అన్నిట్లలో ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూస్ గా నడుస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ హాస్పిటల్కి అయినా పోయి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి ఇటువంటి వార్తలను ఇంకా ప్రొడ్యూస్ చేయొద్దు, ఇంకా వాటిని ట్రాన్స్లేట్ చేయొద్దు, ట్రాన్స్ఫార్మ్ చేయొద్దు అని నేను చెప్తాను. అయితే ఒక విషయం ఏంటంటే, అంటే పెండింగ్ లో ఉన్న వాళ్ళ 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించారా? ఆ బకాయిలు ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదు, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చెల్లించేటువంటి ప్రణాళిక చేస్తా ఉన్నారు. సో ఇది చెల్లించరు అని ఏం చెప్పట్లేదు, అట్లని ఇప్పుడే చెల్లిస్తామని చెప్పట్లేదు, దాని మీద ఒక అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నైతే ఒక 100 crores రిలీజ్ చేసిండ్రు, దాదాపు పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా రన్ కావాలి కదా, మాకు తెలియదు. ఇప్పుడు సరప్రసాద్ సార్ చెప్పిండు, ఎట్లనే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద కూడా పైసలు ఇచ్చేది వాళ్ళ సంగతి కూడా మనం తేల్చాలని. ఇవన్నీ కంటిన్యూయేషన్ ప్రోగ్రామ్స్. కాకపోతే ఏంటంటే మీరు ఒక పాయింట్, ఇవన్నీ పైలప్ అయిపోయినాయి, బాగా చెత్త అంతా పేరుకపోయింది. ఎందుకు పేరుకపోయింది అంటే, గత ప్రభుత్వం ఏదైతుందో కంటిన్యూస్ గా నడిచేటువంటి ఈ బిల్స్ ని క్లియర్ చేస్తా ఉంటే పైలప్ అనేది కాకపో ఒక్కటేసారి పెద్దగా
అయ్యి ఇంత ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం రాకపోతుంది. అన్నది కాదు. గత 2 ప్రభుత్వం సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా బీఆర్ఎస్ గత పార్టీ ప్రభుత్వం అంటే సీననే ఎట్లా? దీనికి బాధ్యుడు. ఇటువంటి హరీష్ రావు గారిని ఈ బీఆర్ఎస్ పార్టీలను యాక్చువల్ గా తెలంగాణ ప్రజలు నడి రోడ్డులో మళ్ళొకసారి కూడా ఈ ఉరిదీయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది నేను చెప్తాను. అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 4 హాస్పిటల్ కాదు, నాకు అర్థం కాదు. ఒక బిల్లులు 10,000 చెల్లించడానికి కేసు TRS కి ఏం సంబంధం? ఒక 10,000 సీనా, నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్తురు కానీ నేను చెప్పిన తర్వాత మీరు రైట్ 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 థ్యాంక్ యూ టైం మీరు మొత్తం ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులలో దించి ఉన్న బకాయిలు చెల్లించక, అటు ఖాళీలకు చెల్లించక, ఇటు మెడికల్ కి రైట్ థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్న బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, కప్పర ప్రసాద్ గారు బీజేపీ నాయకులు, పవన్ మల్లాది గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే డాక్టర్ తాటికాయల జయరాం గారు పొలిటికల్ అనలిస్ట్ గారు, అలాగే డాక్టర్ రాకేష్ గారు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అందరికీ ధన్యవాదాలు డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తానికి ఆరోగ్యశ్రీ విషయంలో కొంత మోదం కొంత ఖేదంలా పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఆపే ఆలోచన లేదు. దాంట్లో ప్రైవేట్